తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో మావోయిస్టు కార్యకలాపాలపై ఆపరేషన్ కగార్ తిరిగి ప్రారంభమైంది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించిన ప్రభుత్వం సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూంబింగ్ ను తీవ్రతరం చేసింది. వేల సంఖ్యలో సిఆర్పీఎఫ్ బలగాలు వెంకటాపురం మీదుగా అడవుల్లోకి చొచ్చుకెళ్లాయి. మావోయిస్టులు 2026 మార్చి వరకు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్రం మావోయిస్టు రహిత భారతదేశం లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తోంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ కగార్కు కొంత బ్రేక్ ఇచ్చి బలగాలను వెనక్కి పిలిచిన కేంద్రం తిరిగి కర్రెగుట్టలో ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, మళ్ళీ కొంత బ్రేక్ తర్వాత ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి పరిస్థితి ఏంటి? కేవలం 24 గంటలు ఊపిరి పీల్చుకున్న మావోయిస్టులు లేకుంటే పౌర హక్కుల సంఘాలకి మళ్లీ కొంత ఇబ్బందికర వాతావరణం ప్రారంభమైంది. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అదేవిధంగా పరస్పర దాడుల నేపథ్యంలో ఆపరేషన్ కర్రెగుట్టల్లో ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలన్నింటినీ కూడా వెనక్కి రావాలి, బార్డర్లో రిపోర్ట్ చేయాలి, వారి వారి పరిధిలో రిపోర్ట్ చేసి ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలో ఎవరి వీధుల్లో వారు జైన్ కావాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున బార్డర్కు వెళ్లిన నేపథ్యంలో ఆపరేషన్ కర్రెగుట్టలను నిలిపివేశారు. 24 గంటలు నిలిపివేసిన నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు, అదేవిధంగా పౌర హక్కుల సంఘాలు, మావోయిస్టు సానుభూతి పరులు, లొంగిపోయిన మావోయిస్టులు వీరందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒకటి రావడం, శాంతి చర్చల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో మళ్లీ సిఆర్పీఎఫ్ బలగాలన్నింటి కూడా మళ్లీ కూంబింగ్ లో పాల్గొన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇవాళ తెల్లవారుజామున తెలంగాణ ప్రాంతంలోని ములుగు జిల్లా వెంకటాపురం నుండి భారీ సంఖ్యలో సిఆర్పీఎఫ్ బలగాలు కర్రెగుట్టలపైకి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మళ్లీ కర్రెగుట్టలపైన కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు కర్రెగుట్ట వేదిక అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 21వ తేదీన ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో, సేవ్ కర్రెగుట్టలు అనే ఒక పేరుతో సిఆర్పీఎఫ్ బలగాలు, అదేవిధంగా కోబ్రా బలగాలు, బస్తర్ ఫైటర్స్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన పోలీసులు వీరందరూ 4 బృందాలు, సుమారు 24,000 మంది పోలీసు బలగాలు గత నెల 21వ తేదీన ఆపరేషన్ కర్రెగుట్టను ప్రారంభించి మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. 2026 మార్చి చివరికల్లా
భారతదేశంలో మావోయిస్టు రహిత దేశం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ను చిన్నగా ఖాళీ చేసుకుంటూ వస్తే మావోయిస్టులు కర్యగుట్టల్లో ఉన్నారు, కర్యగుట్టల్లో తలదాచుకున్నారు. సుమారు 1000 పైగా మావోయిస్టులు కర్యగుట్టల్లో అగ్రనాయకులు హిడ్మాతో పాటు మిగతా క్యాడర్ అంతా ఇక్కడ ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర బలగాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ పోలీసులు వీరందరూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ జరగగా ఇప్పటి వరకు అనధికారిక సమాచారం ప్రకారం 40కి పైగా మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా ముగ్గురు కేంద్ర బలగాలకు సంబంధించిన ముగ్గురు తెలంగాణ పోలీసులు మృతి చెందారు. ఆ ముగ్గురు కూడా మృతి చెందడానికి కారణం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. మందుపాతర పేలిన నేపథ్యంలో ఆ ముగ్గురు మృతి చెందారు. ఒక ఆర్ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడి అతన్ని ప్రస్తుతం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలన్నీ బార్డర్కు వెళ్లాయి. మళ్లీ సిఆర్పీఎఫ్ బలగాలు ఇవాళ కర్యగుట్టలకి కూంబింగ్ కు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మళ్లీ కర్యగుట్టల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ సుధాకర్.